ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రకోట బాంబు కాల్పులకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని చెప్పొచ్చు. రైట్ నౌ మనం చూస్తున్నాం మరో ఉగ్రదాడికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. చాలా మంది ఎంతో మంది కూడా ఆత్మాహుతి స్క్వాడ్గా ఉండాలనుకుంటున్నారు అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. జైష్ ఉగ్ర సంస్థ ఎర్రకోట కారు బాంబు తరహాలో భారత్లో మరో ఆత్మాహుతి దాడి ఫిదాయిన్కు ప్రణాళికలు రచించిందని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఆ దాడి కోసం డిజిటల్ మార్గాల ద్వారా విరాళాలు సేకరిస్తోందని, అందులో సదాపే అనే పాకిస్తాన్కు చెందిన యాప్ కూడా ఉందని ఒకవైపు చెప్తున్నారు. ఫండ్ రుసుము పాకిస్తాన్ కరెన్సీలో 20,000 అంటే భారత్లో 6,400 రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులను ఉగ్రవాదుల ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నట్లు మనకి సమాచారం. వీటితో పాటు ఉగ్రవాదులకు చలికాలపు కిట్ ముజాహిద్ ఇచ్చే వారిని ఎవరినైనా జిహాదీలుగా పరిగణిస్తారని, జిహాదీల మరణానంతరం వారిపై శ్రద్ధ కనిపించే వారిని సైతం జిహాదీలుగానే గుర్తిస్తున్నట్లు దర్యాప్తులో వివరాలు తెలిసాయి. ఇటీవల ఎర్రకోటలో జరిగిన బాంబు దాడులలో టెర్రర్ డాక్టర్ గ్రూప్కు డిజిటల్ మార్గంలోనే నిధులు అంది ఉండవచ్చని, దానిపై కూడా ప్రత్యేక దర్యాప్తు చేపడతామని ఒకవైపు ఎన్ఐఏ బృందాలు పేర్కొన్నాయి. అయితే ఇటీవల ఫరీదాబాద్ అక్రమ పేలుడు పదార్థాల కేసులో కూడా అరెస్ట్ అయినటువంటి డాక్టర్ షహీన్ సయీద్ ఈ దాడికి ఫండ్ చేసిందని ఎన్ఐఏ బృందాలు అనుమానిస్తున్నాయి. ఇదంతా ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి మరోవైపు ఒకవైపు స్కెచెస్ ఏ విధంగా నడుస్తున్నాయనంటే పెద్ద ఎత్తున ఆత్మాహుతి స్క్వాడ్ని సిద్ధం చేసుకున్నాయని చెప్తూ ఉన్నారు. ఇందుకోసం నిధుల సేకరణకు జేసీ పిలుపునిచ్చారని చెప్తున్నాయి. డిజిటల్ మార్గాల్లో భారీగా డబ్బును ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఆత్మాహుతికి సంబంధించి కూడా మనం నిన్న కూడా చూసాము. డాక్టర్ ఉమర్ రిలీజ్ చేసినటువంటి వీడియోలో నేను ఆత్మాహుతికి ఖచ్చితంగా ఇదవుతాను అని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు దీంట్లో మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఢిల్లీ పేలుడు వెనుక జైషే కుట్రపై ఇప్పటికే ఆధారాలు కూడా వస్తూ ఉన్నాయి. మరోసారి దేశంలో భారీగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎర్రకోటలో జరిగినటువంటి బాంబు పేలుడికి సంబంధించి మరోవైపు ఆత్మాహుతికి కూడా సిద్ధమవుతున్నారు ఈ టీం అంతా కూడా అని చెప్పి ఆత్మాహుతి స్క్వాడ్స్గా ఒకవైపు మహిళా టీమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ జైషేకు సపోర్ట్ చేస్తుంది పాక్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీని ప్రకారమే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతూ ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఎర్రకోట బాంబు తరహాలో భారత్లో ఇలా మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడడం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలిసివేస్తోంది. భయంతో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ మహమ్మద్ ప్రయత్నిస్తోందని ఇటు ఎన్ఐఏ వర్గాలు మనకు చెప్తున్నాయి. అంతేకాకుండా దాడి కోసం పాకిస్తాన్లో విరాళాలు కూడా సేకరిస్తున్నారు. అంటే పాకిస్తాన్ ప్రజల దగ్గర విరాళాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇండియన్స్ వీళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో నుంచి విరాళాలు సేకరించి వీళ్ళకి ఒక పేమెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎవరైతే కొంతమంది ఆత్మాహుతికి స్కెచ్లు వేస్తూ ఉన్నారో అలా ఈ టీమ్స్ అందరికీ కూడా భారీగా ట్రాన్సాక్షన్ చేసే విధంగా పాకిస్తాన్లో విరాళాలు సేకరిస్తున్నారని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎన్ఐఏ కంటిన్యూస్గా దర్యాప్తు చేపిస్తుంది. వాళ్ళను పట్టుకునే విధంగా కూడా ఒకవైపు చర్యలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అంత త్వరగా దొరికేలా కనిపిస్తుంది. ఎందుకంటే పకడ్బందీగా ప్లాన్ చేస్తూ జైషే మహమ్మద్ వాళ్ళ సూచనల ప్రకారమే వెళ్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఆత్మాహుతి స్క్వాడ్ సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎర్రకోట బాంబు పేలుళ్లపై జరుగుతున్నటువంటి ఈ దర్యాప్తుల్లో ఇలా ఒక్కొక్కటిగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్ ఉగ్ర సంస్థ ఎర్రకోట కారు బాంబు తరహాలో మరొక ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు రచిస్తోందని ఒకవైపు తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివాని అడిగి తెలుసుకుందాం. శివ, మరొకసారి ఎర్రకోట తరహాలో మరొకసారి కూడా ఆత్మాహుతి చేసుకునే విధంగా ఒక టీం తయారవుతోంది, టీం ఉంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అంటే ఏం చెప్తూ ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి డీటెయిల్స్ వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. సౌమ్య, దేశంలో మరో ఉగ్రదాడికి ప్లాన్ చేసింది జైషే మహమ్మద్. దీనికి సంబంధించి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. అంటే కుట్రను నిఘా వర్గాలు బయటపెట్టాయి. పెద్ద ఎత్తున ఆత్మాహుతి స్క్వాడ్ అనేది సిద్ధమైంది ఆత్మాహుతి దాడికి అనేది కూడా నిఘా వర్గాల సమాచారం తెలిసింది. ఇందుకోసం
నిధుల సేకరణకు సంబంధించి జైషే మహమ్మద్ పిలుపునిచ్చింది. డిజిటల్ మార్గాల్లో భారీగా డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు 6,400 రూపాయలు పంపించాలంటూ కూడా వారందరికీ పిలుపునిచ్చారు. ఇక ఆత్మావతి స్క్వాడ్ గా కూడా మహిళా టీమ్స్ కూడా ఏర్పడుతున్నాయి. ఇక ఢిల్లీ పేలుడు వెనుక జైషే కుట్రపై ఇప్పటికే కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థలు సాధించాయి. ఇక మరోసారి దేశంలో భారీగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసేందుకు కూడా వీరు భారీ స్కెచ్ వేశారు. ఇక జైషే మహమ్మద్ కు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ కి సంబంధించిన అనేక మంది, అంటే ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇటు పాక్ ఆర్మీ సపోర్ట్ చేస్తుంది, ఐఎస్ఐ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్య నేపథ్యంలో పాక్ ప్రభుత్వ సపోర్ట్ తో మరిన్ని దాడులకు ప్రధానంగా వారు ఒక స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఏదైతే ఉందో అది జైషే మహమ్మద్ హస్తం ఉంది, దాని వెనుక కూడా ఎప్పటికీ గుర్తించారు. దానికి సంబంధించిన నిందితులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుని ఎన్ఐ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎన్ఐ కస్టడీకి తీసుకుంటూ ఉంది. అయితే ఇప్పటికే జైషే మహమ్మద్ సంబంధించి మహిళా విభాగం ఎప్పటికీ ఉంది. ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ సోదరి సాదియా ఆ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆ నాయకత్వ బాధ్యతను ఆవిడకి అప్పగించారు. ఇక పెహల్గాం దాడికి భారత సైనిక ప్రతిస్పందనగా అంటే ఈ సింధూర్ లో పాకిస్తాన్ లో ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ఈ మహిళా విభాగానికి సంబంధించి కూడా జైషే మహమ్మద్ లో విస్తరింప చేయాలని కూడా ప్రధానంగా భావించారు. పాకిస్తాన్ లోని బెహ్వాన్పూర్ లోని జైషే మహమ్మద్ శిబిరాలను ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తుడిచిపెట్టేసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి కూడా భారత్ పైన ఈ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరి సాదియా కక్ష పెంచుకున్నారు. ఇక ఎర్రకోట పేలుడులో కీలక అనుమానితులు ఒకరైన డాక్టర్ షాహిద్ ఎవరైతే ఉన్నారో ఈ ఫరీదాబాద్ లో అందులో తీసుకున్నారు. ఈ మొత్తం తనను ఈ మహిళా విభాగానికి కీలక సూత్రధారిగా నియమించినట్టు కూడా తెలుస్తుంది. ఈ మహిళను రిక్రూట్ చేసుకోవడం, మహిళా వింగ్ కూడా డెవలప్ చేయాలి దేశవ్యాప్తంగా, ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి, బ్లాస్ట్ ప్లాన్ చేయాలనేది కూడా జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ సోదరి ఎప్పటికప్పుడు ఈ షాహిద్ సైట్ వివరాలను అలాగే సమాచారాన్ని సేకరిస్తూ ఈ ఫండ్ రైజింగ్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వారందరికీ కూడా సమాచారం ఇస్తున్నట్టుగా కూడా నిఘా వర్గాల నుంచి కొంత సమాచారం అయితే సేకరించారు. దానిలో భాగంగానే ఈ పేలుడుకు ప్రధానంగా కొన్ని కీలక ఆధారాలను ఎక్కడెక్కడ పేలుడు సంబంధించి వారు ప్రణాళిక సృష్టించారనే కోణంలో కూడా దర్యాప్తు సంస్థలు నిఘా వర్గాలు కూడా కీలక ఆధారాలను కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా అంటే ఈ జైషే మహమ్మద్ సంబంధించి ఎక్కడెక్కడ గతంలో ఈ ఉమర్ నబీ తో పాటు మరికొంతమంది కూడా ఈ ఆత్మహత్య దాడికి సంబంధించి కూడా ఒక ప్లాన్ వేశారు. December 6th ఆత్మహత్య దాడి అనేది పలు ప్రాంతాల్లో జరగాల్సింది, బ్లాస్టులు అనేవి. కానీ ఇప్పుడు ఆ రోజే బ్లాస్ట్ జరగడం వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఉమర్ నబీ అంటే December 6th బాబ్రీ మసీద్ పూర్తి చేసిన ఘటన 1992లో అయోధ్యలో బాబ్రీ మసీద్ పూర్తి చేశారు. అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలనేది కూడా ప్రధానంగా దేశం భావించింది. దానిలో భాగంగా దాడులు కూడా వారు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంటే ఎక్కడికక్కడ ప్రతిష్టాన్ని భద్రతలు ఏర్పాటు చేయడం, దాడులు ఎదుర్కోవడం అనేది ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇక్కడ వైపు ఉగ్రవాదాలు అదుపులో చేసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో చోట్ల ఈ ఉగ్రదాడులు అనేవి కొనసాగుతున్నాయి. ఇటీవల ఏదైతే ఎర్రకోట వద్ద జరిగిన దాడి ఏదైతుందో ఆ దాడిలో 14 మంది పైన కూడా చనిపోయారు. చనిపోయిన దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇంకెక్కడ కూడా ఇటువంటి ప్రాణ నష్టం జరగకూడదని కూడా ప్రధానంగా ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఒక భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. కానీ ఆ స్కెచ్ అయితే ఇప్పటివరకు అయితే కొంత నిఘా విభాగాల సమాచారం మేరకు దాన్ని భగ్నం చేసినట్టు దాన్ని చెప్తూ ఉన్నారు. కానీ భరతకి ఎక్కడెక్కడ ఈ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక బ్లాస్ట్ సంబంధించి ప్లాన్ వేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో ఎక్కడెక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మెట్రో నగరాలు కానీ, సిటీలు కానీ, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ప్రాంతాల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ స్కెచ్ అనేది మొత్తం భగ్నమైన నేపథ్యంలో ఫర్దర్ ఇంకా అంటే వీరు ఈ ప్లాన్ అనేది కూడా వారు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక క్యాన్సర్ అయితే కానీ ఒక పేరు అయినా ప్లాన్ చేస్తూ దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫర్దర్ ఇంకేమైనా అచీవ్మెంట్ చేస్తారా ఏంటి ఎక్కడ ఏం జరుగుతున్నారంటే కూడా కొంతమందిని అదుపులో తీసుకుంటే సంబంధించిన
ఉమర్ నబీ కీలక కూడా సేకరించారు. ఈ అదుపులో తీసుకున్న ముజుబుల్ గాని, షాహీన్ షాహిద్, ఆదిల్ మొహమ్మద్ వీళ్ళందరినీ సమాచారాన్ని సేకరించారు. ఆధారంగా ఎక్సైజ్ కూడా అరెస్ట్ అయినప్పటికీ కూడా మరికొంతమంది ఇంకా వారి మద్దతుదారులు కానీ వారందరూ కూడా దాంట్లో వల్ల నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ కుట్రను ఆందోళన చేశారు అనేది కొంత ప్రాథమిక సమాచారం అంటుంది. ఆ కుట్ర చేసిన వారు ఎవరైనా అదుపులో తీసుకున్నారో లేదని కూడా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. జైషేకి సపోర్ట్ చేస్తున్నారు పాక్ ఆర్మీ, అలాగే ఐఎస్ఐ అని చెప్పొచ్చు. పాకిస్తాన్లో అనేక ప్రజల నుంచి కూడా విరాళాలు తీసుకుంటూ, మరోవైపు ఇక్కడున్న వాళ్ళకి ఎవరైతే ఉగ్రవాదులుగా ఇక్కడ ఉంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఒకవైపు ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే డైరెక్ట్గా ఆత్మాహుతికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నిన్న డాక్టర్ ఉమర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆత్మాహుతికి నేను సిద్ధంగా ఉన్నాను, చేస్తున్నాను అని చెప్పి. అంటే వీళ్ళు మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరొకటి కూడా ఒకవైపు ఖచ్చితంగా ఒకవైపు భారీ స్కెచ్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ఐఏ కంటిన్యూస్గా సోదా చేస్తూ ఉంది. ఎక్కడెక్కడ వీళ్ళు చేయగలుగుతున్నారు అనే దాని కూడా, అదే కోణంలో ఎవరెవరికి టెర్రర్ లింక్స్ ఉన్నాయి, ఎవరెవరితో లింకప్స్ అవుతున్నాయని చెప్పి అనేక కోణంలో దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎర్రకోట తరహాలో జరగకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పొచ్చు. కానీ ఎక్కడెక్కడైతే భారీ స్కెచెస్ వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పసిగడుతున్నారని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఇప్పుడు చూసినటువంటి సమాచారం ప్రకారం అయితే డిజిటల్లో భారీగా డబ్బును ట్రాన్సాక్షన్ చేస్తూ, మరోవైపు ఏదైతే టెర్రర్ లింక్స్ని వాళ్ళు ఖచ్చితంగా పెంచి పోషించుకుంటున్నారని చెప్తున్నారు. ఎంతోమంది ఒక టీమ్గా తయారయ్యి ఆత్మాహుతికి పాల్పడి దానికన్నిటికీ కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పి ఆత్మాహుతులకు మాత్రం ఎక్కువగా స్కోప్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఎన్ఐఏ దర్యాప్తులో మాత్రం ఈ స్కెచెస్ అన్ని బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇది వరకు ఏదైతే స్కెచెస్ వేసుకున్నారో వాటన్నింటినీ కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు.